RTI Live News. Ask for right. కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గత 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 4 కోట్ల రూపాయల పెండింగ్ జీతాలు, ఈఎస్ఐ మరియు పిఎఫ్ బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎమ్మెల్యే సిడిఎంఏ శ్రీ విపి గౌతమ్ ఐఏఎస్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించడం జరిగింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని వారిని కోరడం జరిగింది. లేని పక్షంలో కార్మికులను సంఘీభావంగా తాము కూడా నిరాహార దీక్షలో కూర్చుంటామని హెచ్చరించడం జరిగింది. అందరికీ కలెక్టర్ స్థానము ఒకటి పరిష్కారం రిలే చేస్తారు కదా వీళ్ళ ఖాతాలో రాలేదు. ఇది మొత్తం కూడా ఇప్పుడు ఏంటి అని అడిగితే మొత్తం దీని అమౌంట్ మొత్తం 2 కోట్లకు వచ్చింది. ఈఎస్ఐ 40 లక్షలు అయింది. ఈ మధ్య కాలంలోనే 3 కార్మికులు కూడా మా కార్మికులు చనిపోయారు. చనిపోతే వాళ్ళకు బెనిఫిట్స్ ఏవైతే రావాల్సి ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇన్సూరెన్స్ ఉంటే ఒక కార్మికులు అది నామినీ ఉంటే 7 లక్షలు వచ్చేది. ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల అది కూడా లాస్ అయినాము. ఇంకా ఈఎస్ఐ నుంచి కూడా మట్టి ఖర్చులకు 15,000 వచ్చేటి. వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి 8,000 పెన్షన్ వచ్చేది. అది కూడా ఇవాళ మేము కార్మికులుగా మొత్తం లాస్ అయిపోయినాము. వాళ్ళు చనిపోయిన కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు చనిపోయినా కూడా మా కుటుంబానికి కానీ మాకు కానీ ₹1 రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులు ఇప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు, కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మేము కౌన్సిలర్లకు, చైర్మన్కు వినతి పత్రాలు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినా కూడా ఎవరు కూడా మా సమస్య మీద స్పందించకపోయేసరికి ఈ సమ్మెలో ఉన్నాము. దీన్ని ఈరోజు మా సమ్మెను ఉద్దేశించి మన గౌరవనీయులు మన సిర్పూరు శాసనసభ్యులు గారు మా వద్దకు వచ్చి మాకు ఏంటి అంటే ఇప్పుడున్న ఈ సమస్య మీద తక్షణమే పై అధికారులతోటి మాట్లాడి, అట్లనే మాకున్నటువంటి సిడిఎం తోటి కావచ్చు, ఇంకా ఉన్నత అధికారులతోటి మా ముందే ఇక్కడ మాట్లాడి తక్షణమే ఒక 2-3 రోజులలో ఈ సమస్యకు పరిష్కారం అయ్యే దిశగా నా బాధ్యత ఉంటుంది. తప్పకుండా మీకు ఏమున్నా కూడా సహాయ సహకారాలు అందిస్తా. ఎట్టి పరిస్థితులలో మీకు కనీసం మీకు ఏదో ఒక పని మీకు ఆధారం చూపేదాకా ఈ సమస్య మీద నేను వదిలిపెట్టానే నమ్మకాన్ని మాకు ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు మన ఎమ్మెల్యే గారికి మేము మున్సిపల్ కార్మికులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్సిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు, ధర్నాలకు 21 రోజులు జరుగుతున్నాయి. 21 రోజులుగా వీళ్ళు చేస్తున్న ధర్నాకు ఇవాళ సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం రావడం జరిగింది. చాలా దారుణమైన విషయం. పూర్తిగా ఇక్కడున్న మున్సిపల్ కార్మికులందరూ దళితులే. దళితుల కోసం బడ్జెట్లో ఇంత కేటాయించడం, అంత కేటాయించడం అని చెప్పి కనీసం ఇక్కడున్న 191 మంది ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్లకు జీతాలు కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి 2019 నుంచి చెల్లించట్లేదు. బకాయిల విషయం చూస్తే ఇప్పటి వరకు 4 నెలలకు సంబంధించి నెలకు 41 లక్షల చొప్పున 1,64,00,000 ఇది బకాయి పడ్డది ఈ మున్సిపాలిటీ. అట్లనే పిఎఫ్ కింద 1,95,00,000, ఈఎస్ఐ బకాయిలు 40 లక్షలు, మొత్తంగా కలిపితే సుమారు 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.
రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కిరాణా షాపుల వాళ్ళు కనీసం ఉద్దర కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి వీళ్ళని గోసపుచ్చుకొని ఏం సాధిస్తుంది ఈ గవర్నమెంట్? కాబట్టి నేను ఇది ఇప్పుడే అడిషనల్ సిడిఎంఏ గారికి, తర్వాత సిడిఎంఏ గౌతమ్ గారికి, ఐఏఎస్ గారికి, వారికి కూడా ఫోన్ చేసి విషయం తెలియజెప్పడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి కూడా విషయం తెలియజెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులకు అండగా ఉంటాం. 2 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే వీరితో పాటు మేము కూడా నిరాహార దీక్ష కూర్చుంటాం. తప్పకుండా ఈ సాధక బాధకాల్లో పాలు పంచుకుంటాం. చాలా దారుణం. కాకినాడ పట్టణం ఇప్పటికే చెత్తతోటి నిండిపోయింది. 21 రోజులుగా ఎక్కడ శానిటేషన్ వర్క్స్ జరుగుతలేవు. ఎవ్వరూ కనీసం రోడ్లపైన తిరగలేని పరిస్థితి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడద చాలా ఎక్కువ ఉన్నది. ఎక్కడ మినిమల్ మెయింటెనెన్స్ కూడా జరుగుతలేదు. తప్పకుండా వీళ్ళకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు. నేను రేపు మండలి వైస్ చైర్మన్ గారు కూడా ఇక్కడ జెండా వందనం కార్యక్రమం కోసం ఆశీర్వాదం వస్తారు. వారికి కూడా ఈ విషయం తెలియపే ప్రయత్నం తప్పకుండా చేస్తా. తప్పకుండా సిడిఎంఏ గారు ఈ విషయంలో ఆలోచన చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో వారికి కూడా ఈ విషయం తెలియపే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలి. ఈ కార్మికులకు అండగా నిలవాల్సిన మున్సిపాలిటీ, ఈ కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పడడం చాలా దారుణం. 2023 జూన్ నుంచి పట్టణ ప్రగతి కింద ₹1 ఈ మున్సిపాలిటీకి రాలేదు. గత 9 నెలలుగా ఈ మున్సిపాలిటీకి ₹1 కూడా రాలేదు. గ్రామ పంచాయతీలకు ₹1 వస్తలేదు, మున్సిపాలిటీకి ₹1 వస్తలేదు. స్వచ్ఛదనం పచ్చదనం కింద చెట్లు పెట్టమని ప్రభుత్వం పురమాయించింది, కానీ ₹1 విడుదల చేయలేదు. కనీసం ట్రీ గార్డ్స్ కోసం కూడా డబ్బులు విడుదల చేయని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలు ఎక్కడ, చిన్న మున్సిపాలిటీలు ఎట్లా నడుస్తాయి? ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ప్రాపర్గా లేదు. ఒకవైపు సిర్పూర్ పేపర్ మిల్లు మొత్తం పట్టణంలోని సగానికి ఎక్కువ భాగం వాళ్ళే